ఇక ఎస్సీ ఎస్టీ కోర్టులో ఎప్పుడు హాజరుపరచబోతున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఎక్కడి వరకు వచ్చింది వంశీ కాన్వాయ్? వెళ్తుంది, ఆల్రెడీ దగ్గరలో వచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పటి వరకు రీచ్ అవ్వచ్చు? కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? 2-3 గంటల్లోనే విజయవాడ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపున కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. ఈ 24 గంటల్లో ఏదైతే పోలీసులకి కొంత ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేసిన దానికి సంబంధించి మొదట ఏదైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత మెడికల్ టెస్టుల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఈ సమయం ఒకవేళ ముందుగా అయిపోతే కనుక ఇవాళే సాయంత్రం కోర్టు సమయం ముగిసే లోపు కోర్టులో హాజరుపరుస్తారు. ఒకవేళ కోర్టు సమయం ముగిసిపోతే కనుక వీళ్ళ ప్రాసెస్ మొత్తం అయిపోయే లోపు జడ్జి ఇంటి దగ్గర కానీ అత్యవసరంగా కానీ అర్ధరాత్రులు ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. ఏదైనా కూడా అరెస్టు చేసిన తర్వాత 24 గంటల లోపే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అర్ధరాత్రి లోపు కానీ వంశీని ఎట్టి పరిస్థితిలో జడ్జి ముందు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము ఈ కేసులో ముఖ్యంగా సత్యవర్ధన్ కీలకంగా మారారని చెప్పాలి. మరోపక్క పోలీసులు సత్యవర్ధన్ కూడా విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో సత్యవర్ధన్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇప్పుడు మళ్ళీ ట్విస్టుల నడుమ సత్యవర్ధన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అఫిడవిట్ ద్వారానే కేసు వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్నే ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో అసలు సత్యవర్ధన్ ఎందుకని ఈ రకంగా మళ్ళీ రెండోసారి, మొదట అతనే ఫిర్యాదు ఇచ్చాడు, రెండోసారి మళ్ళీ ఎందుకని అతను పోలీసులకు కానీ అండ్ అలాగే ఇక్కడ కానీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు అనే కోణంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో ఉన్నటువంటి సత్యవర్ధన్ ఇప్పటికే కాస్త విచారించినటువంటి పోలీసులు అతని దగ్గర పూర్తి డేటా తీసుకున్నారు. అయితే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే అసలు ఏ రకంగా పోలీసులు కోర్టులో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. మొదటి నుంచి కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి విషయం మనం చూస్తే కనుక తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి దాడి చేసి బలవంతంగా అబద్ధపు సాక్ష్యం చెప్పారు అనేటటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి అయితే సత్యవర్ధనే నేరుగా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళి ఆ దాడి జరిగినటువంటి సమయంలో నేను అక్కడ లేను అనేటటువంటి వాగ్మూలం కూడా జడ్జి ముందు ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం మనం చూసుకుంటే కనుక. మరి 2 రోజుల క్రితం అతను ఇచ్చినటువంటి వాగ్మూలం కానీ గతంలో టీడీపీ కార్యాలయంలో జరిగినటువంటి దాడికి సంబంధించి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ ఏవి ఒకదానికొకటి టాలీ అవ్వట్లేదు. కాబట్టి కోర్టులో ఈ అన్ని విషయాలని పోలీసులు ఏ రకంగా బ్రీఫింగ్ ఇస్తారు, దీనికి సంబంధించి వంశీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏ రకంగా దీనికి కోర్టులో ఎదురు దాడికి దిగుతారు అనేది కూడా మనం చూడాలి. ఎదురు దాడి అంటే ఇన్ ద సెన్స్ మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ టీము కాస్త వాదనలు ప్రతివాదనలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ కేసులో వంశీ వర్గీయులు మొదటి నుంచి కూడా అతన్ని అరెస్ట్ కాకుండా లోయర్ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా అనేక రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకు సంబంధించి కాకుండా ఇప్పుడు మరో కేసు ఏదైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడి అటెంప్ట్ మర్డర్ కేసు ఉందో దీంట్లో అరెస్ట్ చేశారు. అది కూడా ఏదైతే సత్యవర్ధన్ అనేటటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో అతనే కీలకంగా మొదటి నుంచి ఈ కేసులో ఉన్నాడు. కానీ ఇప్పుడు అది అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు, అతను ఇచ్చినటువంటి అఫిడవిట్ ఇప్పుడు మళ్ళీ మరోసారి అతని కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసులోనే మొత్తం ఈ యొక్క టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించినటువంటి కేసు మొత్తం నడుస్తుంది. కాబట్టి అనేక సస్పెన్స్ నడుమ కోర్టులో ఏ రకంగా పోలీసులు ఇస్తారు, దీనికి సంబంధించి వంశీ తరపున అడ్వకేట్స్ ఏ రకంగా దాన్ని డిఫెండ్ చేస్తారన్నది అయితే మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.